హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, ఇలాంటి వీడియోస్ చూస్తే మీకే నష్టం అనేసి పెట్టాను. సో ఇవేంటంటే నేను ఎక్కువగా చూస్తున్న వీడియోస్ అండి. ఈ మధ్య మాకు 2 నెలల్లో మానిటైజేషన్ అయిపోయింది, లేదా 3 నెలల్లో మానిటైజేషన్ అయిపోయింది, లేదా ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్లో మానిటైజేషన్ అయిపోయింది అనే వీడియోస్ పెడుతున్నారు. చాలామంది పెడుతున్నారు ఈ మధ్య. అయితే ఆ వీడియోస్లో చేయడంలో తప్పేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి అన్నీ తెలియవు. ఇప్పుడు యూట్యూబ్లో మానిటైజేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది మనకు ఒక నైట్ చాలు, ఒక వీడియో చాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ యూట్యూబ్ అంటే, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మనుషులు ఒకటే వీడియో, ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్, ఒకటే రోజు ఛానల్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఫర్ సపోజ్ ఒకళ్ళకి లక్ లేదు అంటే, లక్కే కాదు కంటెంట్ కూడా మ్యాటర్ అవుతుంది. బట్ చెప్తున్నాను అసలు, ఈ ఒకళ్ళకేమో వీడియో వైరల్ అయిపోయి మానిటైజేషన్ అయిపోవచ్చు వారం రోజుల్లోనే. ఈ ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 వీడియోలు, 100 వీడియోలు, 1000 వీడియోలు పెట్టినా రాకపోవచ్చు. యూట్యూబ్తో అలా ఉంటుంది. ఏది వీళ్ళకంటే, ఎవరైతే వీడియో వైరల్ అయిన వాళ్ళకంటే వీళ్ళు ఇంకా మంచిగా పెడుతున్నా సరే వీళ్ళకి వ్యూస్ రాకపోవచ్చు. అలా ఉంటుంది యూట్యూబ్తో. అలాంటప్పుడు ఇప్పుడు అలా వీడియోస్ పెట్టిన వాళ్ళు జనరల్గా ఈ కేటగిరీ వాళ్ళు అయ్యి ఉన్నారు అనుకోండి, అంటే వ్యూస్ వచ్చే వాళ్ళు అయి ఉన్నారు అనుకోండి, ఈజీగానే అయిపోతుంది కదా మరి మానిటైజేషన్. సో వాళ్ళందరినీ చూసి మన వాళ్ళు వాతలు పెట్టుకోవడం అనమాట. వాళ్ళందరికీ అయ్యింది, నాకు ఎందుకు అవ్వదు, వాళ్ళు ఏం చేస్తున్నారు నేనేం చేయట్లేదు, ఇలా అనుకుంటూ ఉంటారు. అది టైం రావాలండి, అంతే. టైం వస్తేనే ఏదైనా జరుగుతుంది, అంతే. అండ్ ఇంకోటి, అయిన వాళ్ళు కూడా కొంతమంది పర్ఫెక్ట్గా చెప్తారు, అదేం ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ఏంటంటే అన్నీ వాళ్ళకే తెలుసు అన్నట్టు చెప్పేస్తూ ఉంటారు వీడియోలో. మీరు అలా చేసేయండి, ఇలా చేసేయండి, ఇలా చేసేయండి, అలా చేసేయండి అనేసి. అవి వాళ్ళకి తెలీదు. అండ్ ఇంకోటి, వాళ్ళు ఫాలో అయ్యేది కూడా టెక్ ఛానల్సే. అండ్ ఏ టెక్ ఛానల్ ఫాలో అవుతున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. ఎందుకంటే వీళ్ళకి ఏదో తెలిసిపోయిందనేసి వీళ్ళు చెప్పేస్తున్నట్టు కదా. సో మళ్ళీ వేరే టెక్ ఛానల్ పేరు చెప్తే వీళ్ళు ఏది ఫాలో అయిపోతున్నారో తెలిసిపోతుంది కదా. సో అది కూడా చెప్పరు, మీరు గమనించండి. కొంతమందే చెప్తారు, కొంతమంది చెప్పరు. సో ఏదైనా ఒక వీడియో లక్కీగా వైరల్ అయ్యింది అనుకోండి, మానిటైజేషన్ అయిపోతుంది, పిన్ వస్తుంది, పేమెంట్ కూడా వచ్చేస్తుంది. అది కాదు కదా, ఆ వీడియో వైరల్ అవ్వడం స్టాప్ అయిపోయినప్పుడు ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఎవరు చెప్పరు కదా మీకు. సో అది అందులో చాలా వీడియోస్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ రీచ్ అవుతుందండి. మీరు ఇలా చేసేయండి, అలా చేసేయండి, మానిటైజేషన్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, అలా చెప్పిన వాళ్ళు కూడా మానిటైజేషన్లు పోయి రీయూజ్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది రీయూజ్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పరు కదా. కొంతమంది చెప్తారు, బట్ కొంతమంది చెప్పరు. నేను చాలా ఛానల్స్ చూశానండి ఇట్లాగా. అది ఎవరన్నా నాకు షేర్ చేస్తారు, మేడం ఈ వీడియోలో పలానా వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇది కరెక్టేనా అనేసి అడుగుతారు. ఆ వీడియో లింక్ కూడా పంపించి అడుగుతారు. అది రాంగ్ అన్నప్పుడు వాళ్ళ ఛానల్ విజిట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా చూస్తాం కదా. జనరల్గా చూసినప్పుడు అర్థమవుతుంది, అదే ఏంటి ఇట్లా చెప్తున్నారు. జనాలు కూడా మళ్ళీ వ్యూస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి వాటికి, జనాలు కూడా బాగా చూస్తున్నారు మళ్ళీ ఆ వీడియోస్ని. ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అరే వీళ్ళకి ఎట్లా అయిపోయింది 2 మంత్స్లో చూద్దాము అనేసి చూస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి అన్ని రూల్స్ తెలియవండి. యూట్యూబ్లో రోజుకు ఒక కొత్త రూల్ వస్తుంది. మీరు ఎవరు ఏది చెప్తే అది ఫాలో అయిపోద్ది. ఇంకోటి, ఫ్రెండ్స్ చెప్పారని వీడియోస్ పెట్టడం, ఇవి కూడా ఎక్కువైపోయినాయి. అంటే ఏది పడితే అది పెట్టేయడం అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయారంటే జనాలు, ఇప్పుడు ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు క్రియేటర్స్లో ఒక క్రియేటర్ చక్కగా నిజాయితీగా వీడియోస్ చేస్తున్నారు, ఒకళ్ళేమో ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టుకుంటున్నారు అనుకోండి. ఆ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. వీళ్ళకి సలహా ఇస్తున్నారు కరెక్ట్గా చేసే వాళ్ళకి, నువ్వు ఇలా చెయ్యి అనేసి. నాకు మానిటైజేషన్ అయ్యింది. అబద్ధం అన్నమాట, పచ్చ అబద్ధాలు ఇవన్నీ. అంటే దేవుడు ఫోటోలు పెట్టి మ్యూజిక్ పెడితే మానిటైజేషన్ అవ్వదు అనేది బేసిక్ రూల్ అసలు యాక్చువల్గా అయితే. మరి ఆ రూల్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా మానిటైజేషన్ అవుద్ది అసలు చెప్పండి. సో ఈ కరెక్ట్గా చేసుకునే వాళ్ళు కూడా ఈ ట్రాక్లోకి వచ్చేసి ఈ వీడియోస్ పెట్టి రీయూజ్డ్ అని వచ్చేస్తుంది. సో అట్లా ఉన్నారు. మీకు ఏ టెక్ ఛానల్ నచ్చితే ఆ టెక్ ఛానల్ ఫాలో అవ్వండి, అర్థమైందా. ఏది నచ్చితే నా ఛానల్లే ఫాలో అవ్వమని నేను ఎప్పుడు చెప్పను. నేను చెప్పేది నేను అందరికీ ఏమీ నచ్చేటట్టు ఏం చెప్పలేను. నేను చెప్పేది నచ్చకపోవచ్చు, మీకు వేరే వాళ్ళు చెప్పేది నచ్చవచ్చు, వాళ్ళ ఛానల్లే ఫాలో అవ్వండి, నా వీడియోస్ చూడమని కూడా నేనేం చెప్పను అసలు. సో మీరు ఏది ఫాలో అయినా సరే కరెక్ట్గా ఫాలో అవ్వండి. వీడియోస్ మాత్రం కరెక్ట్ మెంటర్ని పెట్టుకోండి, ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వండి, అది నేను చెప్పేది. అంతేగాని ఎవరు ఏం చెప్తే వాళ్ళు అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, నేను అది చేసేస్తాను, ఇవన్నీ ఏం వద్దు.
వాళ్ళకేం జరుగుతుందనేది మీకు తెలియదు కదా. చాలామంది ఫ్రెండ్స్ మాటలు విని గ్రీన్ స్క్రీన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అసలు వాళ్ళు యూట్యూబర్స్ కాదు, యూట్యూబర్స్కి సలహాలు ఇస్తారనమాట. అందరూ ఇలా పెడుతున్నారు కదా, నువ్వు కూడా ఇలా పెట్టేసే, ఏం కాదు అనేసి చెప్పడం. ఆ ఏం కాదు దగ్గరే వస్తుంది ఇదంతా అసలు. ఆ ఏం కాదు అంటాం, వీళ్ళు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెట్టేయడం, మానిటైజేషన్లు పోవడం, రీయూజ్డ్ అని రావడం. సో అట్లా ఉంది. మీరు ఏదైనా కరెక్ట్గా ఏదో ఒక ఛానల్ ఫాలో అయ్యి చూడండి. అందరు చెప్పేది వినేసేయొద్దు, అది నేను చెప్పేది. మెయిన్గా వాళ్ళు వీళ్ళు పెడుతున్నారని మాత్రం మీరు వీడియోస్ పెట్టొద్దు. వాళ్ళకేం అవ్వలేదు అని మీకు తెలియదు. వాళ్ళ ఛానల్కి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు కదా. సో వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకేం ప్రాబ్లం రాలేదు, నేను కూడా పెడతానని అనుకోవద్దు మీరు. నా ఓన్ వీడియో నేను పెట్టాలి అనేసి అనుకోండి అంతే. ఇంకా వేరే ఆలోచన అనేదే వద్దు అసలు. అండ్ ఇలాంటి ఛానల్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క వీడియోకి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి వ్యూస్ వస్తున్నాయి. ఇలా వ్యూస్ వచ్చేసరికి ఏంటి, అబ్బా నాకు యూట్యూబ్ గురించి అంతా తెలిసిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ నుంచి కూడా అవే వీడియోస్ చేసేస్తున్నారు. అసలు అయ్యే వీడియోస్ చేసేయడం, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందులో కూడా కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ తప్పని నేను చెప్పను, కరెక్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది తెలియకుండా చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది తప్పు అని తెలియదు వాళ్ళకి, తెలియక చెప్పడమే. తెలిసి ఎందుకు చెప్తారు కానీ అసలు చెప్తున్నా. సో ఏది పడితే అది ఫాలో అవ్వద్దు, కేర్ఫుల్గా ఉండండి అది. సో ఎవరైతే చక్కగా వ్లాగ్సో లేదంటే వేరే కంటెంట్ ఏదో చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో మీరు ఏది పెట్టినా సరే మీ ఓన్ వీడియో పెట్టాలి అని మాత్రమే అనుకోండి. నేను ఈ వీడియో ప్రత్యేకంగా నోట్ చేసుకుని మరీ చేస్తున్నానండి. ఎందుకంటే నేను రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ సాల్వ్ చేసేటప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, పలానా వాళ్ళు చెప్పారు వీడియోలో వాళ్ళకి మానిటైజేషన్ అయ్యిందని చెప్పారు, అందుకే మేము కంటిన్యూ చేసాము అనేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మానిటైజేషన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదండి, అయిన తర్వాత అయినా సరే ప్రాబ్లం వస్తుంది. మానిటైజేషన్తో అంత ఈజీగా ఉండదు, అంటే రీయూజ్డ్ కంటెంట్తో. మానిటైజేషన్ ఎన్ని సంవత్సరాల ముందు అయినా సరే చాలామందికి ఈ ఒక అపోహ ఉంటుంది, మనకు మానిటైజేషన్ అయిపోయింది కదా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, మన ఎవరు ఏం చేయలేరు అనుకుంటూ ఉంటారు. ఎవ్వరూ ఏం చేయలేకపోవడం ఏం లేదండి. ఎప్పుడైనా సరే మన మానిటైజేషన్ పీకేయచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు అది. మనం మానిటైజేషన్ అయిన తర్వాత అయినా అవ్వకముందు అయినా సరే ఎప్పుడూ కేర్ఫుల్గానే ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూడండి. మిమ్మల్ని ఏం చూడొద్దని నేనేం చెప్పను, చూడండి, ఇన్స్పైర్ అవ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. వాళ్ళ వీడియోస్ ఎందుకు వైరల్ అయినాయో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అవి ఫాలో అవ్వండి. అదేం తప్పేం కాదు, అక్కడ ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పేది. కానీ టెక్ రిలేటెడ్గా మీరు ఇలా చేసేయండి వ్యూస్ వచ్చేస్తాయి, అలా చేసేయండి వ్యూస్ వచ్చేస్తాయి అంటే మాత్రం మీరు చెయ్యొద్దు, అవన్నీ చెయ్యొద్దు. ఏది పడితే అది పెట్టొద్దు, అది నేను ఈ మాట చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేశానండి. నా బాధ అర్థమైందనే అనుకుంటున్నాను మీకు. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.